వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. సో మనకు చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ కొన్ని కాలేజెస్ గురించి చెప్పండి అని చెప్పేసి మనకు చెప్తూ వచ్చారు. సో నేను కూడా ఇంతకుముందు కాలేజ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఒక 3-4 కాలేజెస్, ఐఐటీస్ అవన్నీ కవర్ చేయడం జరిగింది. అయితే డ్యూ టు కౌన్సిలింగ్ అప్డేట్స్ వాటి గురించి దానివల్ల ఇవి మిస్ చేస్తూ వచ్చాను. సో ఈ రోజు నుంచి మనం కంటిన్యూగా అట్లీస్ట్ డైలీ ఒక కాలేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాము మన యూట్యూబ్ ద్వారా. సో ఇదే క్రమంలో నేను ఒకసారి కామెంట్స్ చెక్ చేస్తూ వచ్చాను, అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎవరి గురించి పెడుతున్నారని. ఒక కాలేజ్ అంటే ఒక రీసెంట్గా మనకు ఒక కామెంట్ వచ్చింది. సార్ మా పాపకి 19,829 ర్యాంక్ వచ్చింది, మీరు ఒక వీడియోలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అన్నారు, అది మంచి కాలేజా, అది వేరే కాలేజ్ ఏమైనా రికమెండ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఈ కామెంట్ ద్వారా సో ఈరోజు అసలు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి స్టడీ చేయడం మొదలైంది. బట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ హిస్టరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసు. ఇప్పుడు మీరు ఈజ్ అ టాప్ కాలేజ్, ఖచ్చితంగా టాప్ 15లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్. ఏ రకంగా అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వీళ్ళు ఏస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ దే హ్యావ్ సపరేట్ ఎంటిటీ అనమాట. గేట్, పిఎస్యూస్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా దే గివ్, అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈఎస్సీ కానీ, లేకపోతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, స్టేట్ గ్రూప్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కోచింగ్. సో అలాంటి వాళ్ళు ఒక కాలేజ్ మెయింటైన్ చేస్తే అక్కడున్న స్టూడెంట్స్కి వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్ కెరియర్ కోసం ఏ రకంగా వాళ్ళు కోచింగ్ ఇస్తారు అనే దానిపైన అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే బయట ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత 4 years వాళ్ళు ఏం చదువుతారో తెలియదు, కానీ మళ్ళీ అమీర్పేటకి వచ్చి 40 రోజులు కోచింగ్ తీసుకున్న తర్వాత జాబ్ కొడతారు. అదేదో కోచింగ్ డైరెక్ట్గా వీళ్ళ కాలేజ్లోనే ఉందన్నమాట. సో అట్లా నాకు ఈ కాలేజ్ గురించి తెలుసు. బట్ ఇప్పుడైతే ఈ పర్టికులర్గా ఈ కామెంట్ వచ్చిన తర్వాత నేను ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ వెబ్సైట్ పర్సూ చేయటము, మిగతా వాటిలో అన్ని పర్సూ చేస్తే సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నాకు వాళ్ళ వెబ్సైట్లో కనబడ్డాయి. వీళ్ళ గూగుల్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 100% స్కాలర్షిప్ వర్త్ ఆఫ్ 3 lakhs అని చెప్పి ఒక అమ్మాయి ఫోటో ఇవ్వటం జరిగింది వీళ్ళు. సో అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, గూగుల్ వాళ్ళు వీళ్ళ క్యాంపస్లోకి వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ని మెంటర్షిప్ ఇస్తూ వాళ్ళ కాలేజ్ మెంటర్ కింద రిక్రూట్ చేసుకుని, అండ్ వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఇవ్వటం జరిగింది, యాజ్ వెల్ యాజ్ స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది. ఇది ఒకటి. దెన్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్లో అమెజాన్లో 1,10,000 per month కింద 2022-2026 అంటే రీసెంట్గా 26 yearలో ఒకతను అంటే 1,10,000 నెలకి, అంటే ఆల్మోస్ట్ మనకు సంవత్సరానికి వచ్చేసరికి 12 లక్షలు అనుకోండి, ఇది అయ్యింది. సో దీంతోపాటు ఇంకొక 45 lakhs అని చెప్పి వాళ్ళ హోమ్ పేజ్ పైన పెట్టారు. ఈ రెండు అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ప్లేస్మెంట్ అని 46.3 ఒకరికి వచ్చిన అమెజాన్లో. తర్వాత ఈ రకంగా ఈ రెండు వీళ్ళ ప్యాకేజెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. సో దీంట్లో నాకు అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది ఏమనిపించిందంటే, ఒకటి ఇది అంబుడ్స్ పర్సన్ ఒకరు, తర్వాత ఇంకోటి వచ్చేసి గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ అని చెప్పి ఒకటి. ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్. ప్లస్ ప్లేస్మెంట్. ఫస్ట్ థింగ్, గూగుల్ యాజ్ వెల్ యాజ్ అమెజాన్ ఈ మధ్య కాలంలో మీరు ఏ కాలేజ్ అయినా చూడండి, ఈ రెండు వెళ్ళట్లేదు. ఈవెన్ టాప్ 10లో కూడా వెళ్ళట్లేదు గూగుల్ అండ్ అమెజాన్. ఇది రీసెంట్గా నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు తెలిసిందే. టాప్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ వాటిలో తప్పితే మీకు మామూలు కాలేజెస్, మన దీంట్లో ఉన్న కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ పర్టికులర్గా హైదరాబాద్ వాటిలో చాలా తక్కువ అనమాట. రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఏదైనా నేను మిస్ అయ్యిండొచ్చు, బట్ వీళ్ళ వెబ్సైట్లో అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో గూగుల్ అండ్ అమెజాన్కి వెళ్ళాయి, అలాంటి కాలేజెస్కి వెళ్ళాయి అంటే ఇంకా మీ సత్తా. మీరు ఏ రకంగా మిమ్మల్ని మీరు మలుచుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో అది మీపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గూగుల్ అండ్ అమెజాన్ హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. ఫస్ట్ గూగుల్, తర్వాత అమెజాన్ ఎక్కువ ఇస్తారనమాట శాలరీస్. సో అన్ని కాలేజెస్కి వెళ్ళరు వీళ్ళు. టాప్ ఎన్ఐటీస్, టాప్ ఐఐటీస్ ఇలాంటి వాటికి వెళ్తారు. సో అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇది అంబుడ్స్ పర్సన్ అనేది జనరల్గా ఏంటంటే, రెండు ఇష్యూస్ వస్తాయి. అంటే క్లయింట్కి వెండర్కి మధ్యలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఒక అంబుడ్స్మెన్ అని చెప్పి ఒకరు ఉంటారు. జనరల్గా ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే వీటిలో చూస్తుంటాం. బట్ కాలేజెస్కి కూడా ఏదైనా ఇష్యూ ఉంటే ఒక జేఎన్‌టూ తరపు నుంచి ఒక అంబుడ్స్ పర్సన్ అనేది ఒకరిని రిక్రూట్ చేస్తారు. వెరీ క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు అంబుడ్స్ పర్సన్ అయినా ఏదన్నా ఉంటే మీరు ఈయన కాంటాక్ట్ చేయండి అనేది ఒక పాయింట్. తర్వాత గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ అంటే, గ్రీవియన్స్ అంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అయితే గ్రీవియన్స్ కింద మీరు పోస్ట్ చేయండి. మీకు కంప్లైంట్స్ అంటే చెప్పండి. స్టూడెంట్కి, టీచింగ్కి, అడ్మిన్కి, పేరెంట్కి, గ్రీవియన్స్ మేనేజ్మెంట్, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ సెక్షన్ ఇచ్చారు. నాకు ఇది మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ చదువులు చెప్తారు, తర్వాత రిక్రూట్మెంట్ చేస్తారు, అది కామన్. ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు కాబట్టి. కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, ఈవెన్ స్టాఫ్కి కానీ. సో దాన్ని మనం ఎలా అడ్రస్ చేస్తున్నాము అనే పాయింట్ నిజంగా అది చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్ని కానీ, మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ని కానీ మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే, అంతకు మించిన
వేరే ఏం అవసరం లేదనమాట. మిగతావన్నీ ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేదా? అది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చి దెన్ ఐ హావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్. అసలు ఏంటి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఏంటి వాళ్ళ కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంది? పర్సనల్‌గా నేను ఒకసారి 1 ఆర్ 2 టైమ్స్ చూసినప్పటికీ ఇంకా ఇన్ డెప్త్‌గా ఎళ్ళాను. అంటే చాలా వెబ్‌సైట్స్ నేను చూసాను. బ్యూటిఫుల్ వెబ్‌సైట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేశారు. కాలేజ్ ఏ కంపెనీస్ వస్తున్నాయి? కంపెనీ స్టాండర్డ్ ఏంటి? ఎంత సాలరీస్ ఇచ్చారు? ఏ గ్రూప్‌కి సీఎస్ఈలో ఎంతొచ్చింది? ఈసీలో ఎంతొచ్చింది? సో, ఆ రకంగా నీట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు. మీకు గాని ఓపిక ఉంటే, టైం ఉంటే 1 డే పూర్తిగా వెబ్‌సైట్ పైన స్పెండ్ చేయండి. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పర్సనల్‌గా ఎళ్లి మీరు ఒకసారి నేను చెప్పాననో, లేకపోతే ఎవరో చెప్పారనో కాదు. మీరు వెళ్ళండి. ఎళ్లి ఒకసారి దాని గురించి చూడండి. అసలు ముందు నేనేదైతే కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ దాంతో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. సో, మనం ముందుగా అసలు ఈ కాలేజ్ హిస్టరీ ఏంటి? ప్రొఫైల్ ఏంటి? ఒకసారి చూద్దాము. టోటల్‌గా ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కాలేజెస్‌కి యూజీసీ అటానమస్ స్టేటస్ ప్లస్ నాక్ అక్రిడియేషన్ ఏ గ్రేడ్ ఉన్నాయి. అలాగే సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ లాంటి మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్బీఏ అక్రిడియేషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్బీఏ అక్రిడియేషన్ ఉంది అని చెప్పి కాలేజెస్ వాళ్ళు పెట్టేస్తారు. కానీ ఏ కోర్స్‌కి ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకైతే అన్ని కోర్సెస్ అని చెప్పేసి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అసలు అంటే మనం జనరల్‌గా అసలు ఈ సర్టిఫికేషన్స్, అక్రిడియేషన్స్ వల్ల ఒక పేరెంట్‌కి, స్టూడెంట్‌కి వచ్చిన బెనిఫిట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో, అటానమస్ వల్ల లాభం ఏంటంటే జేఎన్‌టీయూహెచ్ ఈ కాలేజెస్‌ని అటానమస్ కావడం వల్ల వీళ్ళ సిలబస్‌ని వీళ్ళే డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ సిలబస్‌ని వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నార్మల్ కాలేజీలు తీసుకుందాం. ఇండస్ట్రీ మారిపోయింది. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. అయితే సిలబస్ మారటానికి అంటే జేఎన్‌టీయూహెచ్ వాళ్ళు వాళ్ళ సిలబస్‌ని చేంజ్ చేసి మళ్ళీ కాలేజీలకి ఇవ్వడానికి టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏమవుద్ది? ఎవ్రీ ఇయర్ వీళ్ళకు ఇండస్ట్రీ తగ్గట్టుగా, మార్కెట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా వీళ్ళు సిలబస్‌ని చేంజ్ చేస్తుంటారు. సో, అవసరమైన ఏఐ, ఎంఎల్ టూల్స్ కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీస్ కానీ సిలబస్‌ని వెంటనే యాడ్ చేయగలుగుతారనమాట. అటానమస్‌లో అదొక బెనిఫిట్. అంటే పిల్లలకి పాతకాలం నాటి చదువులు కాకుండా రేపు మార్కెట్‌లో ఏది ట్రెండింగ్ అని చదువుకుంటారు. సో, అది ఈ అటానమస్ వల్ల మంచి బెనిఫిట్. దెన్ ఎన్బీఏ అక్రిడియేషన్, నాక్ అక్రిడియేషన్ వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే మీరు ఇప్పుడు బీటెక్ అయిపోయింది. రేపు పొద్దున యూఎస్‌కో లేకపోతే జర్మనీయో, ఆస్ట్రేలియానో ఏదో ఒకటికి వెళ్ళి ఎంఎస్ చేయాలని ప్లాన్ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మీకు ఈ ఎన్బీఏ గుర్తింపు ఏదైతే ఉందో ఆ కాలేజెస్‌కి ప్లస్ అవుతది. అలాగే ఫారిన్ యూనివర్సిటీ అప్లికేషన్ స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎన్బీఏ అక్రిడియేషన్ ఉన్న కాలేజెస్‌కి స్టూడెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే వాళ్ళు ఇంటేక్ తీసుకున్నప్పుడు చాలామంది వచ్చారనుకోండి, ఎన్బీఏ అక్రిడిటెడ్ కాలేజ్‌లో చేసుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. సో, అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతదనమాట. అంటే నాట్ ఓన్లీ ఎన్బీఏ వల్ల డిఫరెంట్ ఉంటాయి. కానీ మీకు ఎట్లా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో, కమింగ్ టు బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్ కాలేజ్. సో, ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995 అండ్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007. ఇది ఇంజినీరింగ్ అకాడమీ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో, ఈ కాలేజ్‌కున్న మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ పాయింట్ ఏంటంటే ఈ కాలేజ్ భారతదేశంలో టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ. సో, దీంట్లో గేట్ కానీ, ఈఎస్సీ కానీ, పబ్లిక్ సెక్టార్ జాబ్స్ పిఎస్యూకి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఏస్ అకాడమీకి పేరు. వాళ్ళ గురించి మీరు ఎవరిని అడిగినా ఏస్ అకాడమీ గురించి తెలుస్తది. అలాగే ఇన్ కేస్ మీరు గేట్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలేజ్‌లో ఉండి మళ్ళీ గేట్ కోచింగ్ దానికి వెళ్ళాలంటే ఇది టైం వేస్ట్. అలాగే దాని గురించి మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు మళ్ళీ చేయాలి. సో, ఎప్పుడైతే ఇలాంటి కోచింగ్ వాళ్ళే మళ్ళీ మీకు కాలేజ్‌లో ఉన్నారనుకోండి. సో, ఇక్కడ కాలేజ్ ఫ్యాకల్టీ మైండ్ సెట్ అలాగే టీచింగ్ స్టైల్ గేట్ మరియు కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాటిపైన ఫోకస్ ఉంటుందన్నమాట. వీళ్ళు కాలేజ్ క్యాంపస్‌లోనే ఇన్‌బిల్ట్ గేట్ కోచింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈఏపీ సెట్ నుంచి మంచి ర్యాంకులతో అంటే టాప్ ర్యాంకులతో జాయిన్ అవుతారో వాళ్ళకి హాస్టల్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజు మరియు గేట్ కోచింగ్ భారీ స్కాలర్‌షిప్స్ మరియు ఫీజ్ వేవర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒక పేరెంట్‌గా దీనివల్ల మీకు బయట కోచింగ్ కోసం పెట్టే వేలాది రూపాయల ఖర్చులు మిగిలిపోతాయి. అలాగే మీ అబ్బాయి లేదా అమ్మాయికి క్యాంపస్‌లో సేఫ్‌గా ఉండే హైయర్ స్టడీస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ రిలేటెడ్ టు మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇక్కడ చూస్తే మీకు గాని బిలో 5000 ర్యాంక్ వస్తే 100% హాస్టల్ ఫీ క్యాన్సిల్ చేసేస్తారు. మీరు హాస్టల్‌లో ఉండాలనుకుంటే. ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ 100% క్యాన్సిల్ చేసేస్తారు. ఒకవేళ మీరు ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళాలంటే. గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ 100% ఫ్రీ వేవర్. అలాగే యాన్యువల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ ట్యూషన్‌లో 50% ట్యూషన్ స్కాలర్‌షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మీరు 10,000 ర్యాంక్ లోపల ఉంటే 50%. సో, ట్రాన్స్‌పోర్టేషన్ గానీ లేకపోతే ఫీ గానీ. తర్వాత 10,000-15,000 అయితే ఈ రకంగా ఇవ్వడం జరిగిందనమాట. 50% వచ్చేసి వాళ్ళ హాస్టల్ ఫీలో, 75% ట్రాన్స్‌పోర్టేషన్‌లో, గేట్ కోచింగ్‌లో 100% ఫీ వేవర్ అండ్ 25% ఆన్ వాళ్ళ కాలేజ్ ఫీ. అండ్ 15,001 నుంచి 20,000 ఉంటే 40,000 హాస్టల్ ఫీలో మీకు కన్సెషన్ ఇస్తారు. ట్రాన్స్‌పోర్టేషన్ 50% ఉంటుంది. అండ్ కోచింగ్ వచ్చేసరికి 100% ఫీ వేవర్ ఇస్తారు. అలాగే యాన్యువల్ మెరిట్ స్కాలర్‌షిప్ 20% పైన మీకు ఫీ కూడా తగ్గిస్తారు. సో, చాలా మంచి ఫీచర్స్ ఇవి. ఖచ్చితంగా అయితే మాత్రం ఇది
పర్సూ చేయాల్సిన కాలేజ్. దెన్ కమింగ్ టు ప్లేస్మెంట్స్ చూద్దాము. ప్లేస్మెంట్స్ ఆల్రెడీ వీళ్ళు హైయెస్ట్ శాలరీ 45 lakhs అని వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చాలా మందికి ఎంతెంత వచ్చాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది యావరేజ్ శాలరీ తీసుకోండి అంటారు. సో యావరేజ్ శాలరీని అసలు కన్సిడర్ చేయకండి, హైయెస్ట్ శాలరీ కన్సిడర్ చేయండి. హైయెస్ట్ శాలరీ స్టూడెంట్ దమ్ము పైన ఉంటుంది, అది కూడా ఒకటి ఇంపార్టెంట్. కానీ హైయెస్ట్ శాలరీ ఇచ్చే కంపెనీ ఆ కాలేజ్కి వస్తుందా లేదా అది ఇంపార్టెంట్. తర్వాత మన దమ్ము 4 lakhs 5 lakhs ప్రతి ఒక్క ఏ వీళ్ళు వచ్చినా కూడా, అంటే కంపెనీస్ వచ్చినా కూడా మినిమం 25,000 30,000 ఇస్తారు, దాంతో 4 lakhs అయిపోద్ది. కానీ 40 లక్షలు 50 లక్షలు ఇచ్చే కంపెనీలు ఏముంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కే మీరు రేపు బీటెక్ అయిపోయిన తర్వాత, అమెజాన్ అయిపోయిన తర్వాత మీరు పోయి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీకు క్యాంపస్ రాలేదు, మీరు బయటకు వెళ్ళి చూడండి, గూగుల్లో 7 నుంచి 8 rounds ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే మీరు 7 to 8 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అమెజాన్లో 7 to 8 rounds ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతాయి. పిండేస్తారు మిమ్మల్ని. ఎంత కాంపిటీషన్ ఉంటుంది త్రూ అవుట్ ఇండియా. అమెజాన్ వాడు కాల్ ఫర్ చేశాడు ఇంటర్వ్యూ కంటే త్రూ అవుట్ ఇండియా వస్తారు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అదే గూగుల్, అదే అమెజాన్ ఒక క్యాంపస్కి వచ్చి మిమ్మల్ని అక్కడ ఇంటర్వ్యూ చేశారనుకోండి, 2 నుంచి 3 రౌండ్లే ఉంటాయి టోటల్గా. మీకు హ్యాపీగా ఇంటర్న్షిప్ వస్తుంది, ప్లస్ ఇంటర్న్షిప్లో డబ్బులు వస్తాయి, ప్లస్ టాప్ కంపెనీస్లో మీకు సత్తా ఉంది, మీరు బాగా ప్రిపేర్ అయితే 25-30 లక్షలు జీతంతో మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు. అలాగే క్యాంపస్లో టీసీఎస్, ప్రైమ్ డిజిటల్, అసెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, పేగా సిస్టమ్స్, క్లౌడ్ ఫోర్స్ ఇలాంటి ఆల్మోస్ట్ 60 to 70 కంపెనీస్ దాకా వీళ్ళన్నీ కూడా కంపెనీలు రావటము. దాంట్లో ఆల్మోస్ట్ 500 ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ 2025-26 బ్యాచ్ వాళ్ళకి ఇవ్వటము, ఆఫర్స్ చేయటము. సో ఇవన్నీ కూడా ఒక రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. సో పేరెంట్కి వచ్చే భరోసా ఏంటి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే ROI అనుకుందాం, రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దీని మనం బిజినెస్ మోడ్లోనే మాట్లాడాలి. ఎందుకంటే మనం ఎంత డబ్బులు ప్రతి ఒక్కరు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మైండ్లో ఒకటే, నా కొడుకు నా కూతురుకో నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేర్పిస్తే వాళ్ళు చదువుతో పాటు టాప్ కంపెనీస్లో ప్లేస్ అవుతారా లేదా, జీతం వస్తుందా లేదా అనేది ఆలోచిస్తారు. అంటే అది నథింగ్ బట్ లైక్ ROI, రెవెన్యూ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత పెట్టారు, ఎంత వెనక్కి తీసుకుంటున్నారు. సో స్టూడెంట్స్ కానీ కాలేజ్ చెప్పిన కోడింగ్, వాళ్ళు చెప్పిన ట్రైనింగ్ క్లాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఏ పెగా సిస్టమ్సో లేకపోతే సేల్స్ ఫోర్స్లోనో సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుంటే 4th year కల్లా చేతిలో ఖచ్చితంగా ఒక IT జాబ్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఒకసారి మనం క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా వాళ్ళ PDF ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేశాను. సో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో బెటర్ మనం ఒక్కసారి మీరు వెళ్తే ఇంకా బాగుంటుందేమో నా ఫీలింగ్. ఒక లొకేషన్ విషయానికి వస్తే ఈ కాలేజ్ ఆల్మోస్ట్ 10 to 12 acres మొత్తం విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇంచుమించు గట్కేసర్ దగ్గర, హైదరాబాద్ నుంచి హార్డ్లీ మనకు ఒక 1/2 hour అంతే, హైదరాబాద్ ఉప్పల్ నుంచి. సో ఉంటుంది. అలాగే సిటీ పొల్యూషన్ కానీ ఇట్లాంటివి ఏమి డిస్టర్బెన్సెస్ కానీ ఏమి దూరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ వాళ్ళ వర్చువల్ టూర్ చూసాను నేను. ఇది చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ముందర లాన్ గీను అంతా చాలా బాగుంది అనమాట. సో స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. అలాగే కాలేజ్ బస్సులు సిటీలో దాదాపు అన్ని రూట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అకాడమిక్ బ్లాక్ శేషసాయి అని చెప్పి, లేకపోతే మల్లికార్జున అని, లైబ్రరీ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. దీంతోపాటు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇది చాలా తక్కువ కాలేజ్లో కనబడుతుంటాయి. క్రికెట్, బాస్కెట్బాల్, తర్వాత ఈసీ ప్రాజెక్ట్ ల్యాబ్, క్యాడ్ ల్యాబ్, ELCS ల్యాబ్, ఆడిటోరియం అయితే ఎక్సలెంట్ అండి. నేను అది వాళ్ళ వర్చువల్ టూర్లో చూసాను. ఆడిటోరియం మీరు కుదిరితే మాత్రం వాళ్ళ వెబ్సైట్లో వర్చువల్ టూర్లో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో పెద్ద ఆడిటోరియం లాగా బ్రహ్మాండంగా ఉందన్నమాట అది. ఆ తర్వాత వీళ్ళకున్న క్యాంటీన్స్, తర్వాత ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్, లైబ్రరీస్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ. దాని కమింగ్ టు ఫ్యాకల్టీకి సంబంధించి PhD చేసిన వాళ్ళ గురించి ఇక్కడ నేను అప్డేట్ వాళ్ళ దీంట్లో చూస్తున్నాను. ఇక్కడ 250+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. దెన్ 40+ PhD ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ రోజు రేపు మొన్న రీసెంట్గా మన న్యూస్ చూస్తే 12 కాలేజీలని ఆల్మోస్ట్ బ్లాక్ లిస్ట్ చేసింది హైయర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఫ్యాకల్టీ కనీసం క్వాలిఫికేషన్ ఏదైతే నామ్స్ ప్రకారం క్వాలిఫికేషన్ ఉందో అది కూడా లేదంట. సో అలా 12 మందిని బ్లాక్ లిస్ట్ చేసింది. దెన్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్కి మినిమం PhD అనేది ఉండాలి. ఆ కాలేజ్ డీన్ కానీ ప్రిన్సిపల్ కానీ, వీళ్ళ దగ్గర 40 మంది ఏకంగా PhD ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇది నిజంగానే ప్లీజింగ్ థింగ్. దెన్ 85+ PhD పర్సూయింగ్ ఫ్యాకల్టీ. సో వాళ్ళు ఇంకా పర్సూ చేస్తున్న ఫ్యాకల్టీస్ కూడా ఇంకొక 85+ మెంబర్స్ ఉన్నారు. సో ఎక్సలెంట్ దీని గురించి అయితే చెప్పొచ్చు మనం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు కానీ ఒక EAP సెట్లో టాప్ ర్యాంక్ బిలో 35,000 ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ కాలేజ్ని అయితే కన్సిడర్ చేయండి. అలాగే అటానమస్ కాలేజ్ కాబట్టి CSE, AML, డేటా సైన్స్ ఖచ్చితంగా ఈ సీట్సే ట్రై చేయండి. మీ ఆప్షన్స్ ఏవైతే పెడుతున్నారో కాలేజెస్లో దాంట్లో ఏస్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. సో మీరు ఏదైనా జైంట్ హైదరాబాద్లో CBIT ఇస్తున్నారనుకోండి, దీంతో ఇట్లాంటి కాలేజీలు ఇవ్వండి, ఖచ్చితంగా సీట్ అయితే కొట్టేయచ్చు మనం. అలాగే 35,000 to 50,000 ర్యాంక్ కానీ ఇన్ కేసు ఎవరికైనా వచ్చినా, వీళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ కోసం చూస్తే మాత్రం ECE, IT ఇలాంటి బ్రాంచెస్ ట్రై చేయండి ఏస్లో. అలాగే
ఎలాంటి వాళ్ళు ఈ కాలేజ్‌లో రాకూడదు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. మాకు చదువు అవసరం లేదు. మాకు చదువు ముఖ్యం కాదు. కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే కావాలి. లేకపోతే అటెండెన్స్ రూల్స్ ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఈ కాలేజ్ వాతావరణం అంత నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఇక్కడ. అకాడమిక్ డిసిప్లిన్, ల్యాబ్స్, అటెండెన్స్ విషయంలో వీళ్ళు చాలా కరెక్ట్‌గా ఫాలో అవుతారు. ఇది మాత్రం పబ్లిక్ టాక్. నేను కూడా చాలా చోట్ల విన్నాను. సో, పేరెంట్స్ ఒక నమ్మకమైన కెరియర్ సేఫ్టీ కావాలంటే, స్టూడెంట్స్‌కి హైయ్యర్ స్టడీస్‌కి మరియు అడ్వాన్స్ ప్లేస్‌మెంట్స్‌కి మంచి ప్లాట్‌ఫార్మ్ కావాలంటే మాత్రం ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ కన్సిడర్ చేయండి. అండ్ నాకెవరైతే ఒకాయన కామెంట్ పెట్టారో నిజంగా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఆ కామెంట్ చూసి నేను వీళ్ళని ఇంకా ఫర్దర్‌గా స్టడీ చేశాను. నాకు ఏఎస్ ఇంజినీరింగ్ గురించి కాలేజ్ గురించి తెలుసు కాబట్టి తెలిసినప్పటికీ. బట్ నేను వాళ్ళ వెబ్‌సైట్ చూసిన తర్వాత ఐయామ్ సో మచ్ హ్యాపీ బికాజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేశారు వాళ్ళ వెబ్‌సైట్‌లో. అలాగుండాలి ప్రతి ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలా. అంత బాగుండాలా. సో, అది టుడేస్ ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ రివ్యూ. అండ్ ఇక్కడ వాళ్ళ నంబర్స్ ఏవో ఉన్నాయి. మీరు వీలైతే ఈ నంబర్‌కి అయితే కాల్ చేయండి. వాళ్ళ వెబ్‌సైట్ అయితే ఇది. బట్ ఇంకొక విషయం, నేను చెప్పానని గుడ్డిగా నమ్మకండి. ఎళ్ళండి. కాలేజ్‌లో మాట్లాడండి. మేము వస్తాం సార్, చూస్తాం సార్ అని చెప్పండి. చూసిన తర్వాత మీరు అక్కడ జాయిన్ అవ్వండి. దెన్ టుమారో విల్ కమ్ అప్ విత్ అనదర్ కాలేజ్. మీరు ఎంతమంది ఎక్కువ కామెంట్స్ పెడతారో ఇంకో కాలేజ్ గురించి, ఆ కాలేజ్ గురించి నేను రివ్యూ చేస్తాను. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.